అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు పుప్పాల కృష్ణమూర్తి గారు రచించిన వంటొచ్చిన మొగుడు అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2012 చందమామలో ప్రచురింపబడింది. కొత్తగా కాపురానికి వచ్చిన నర్మదకు భర్త శరవయ్య ప్రవర్తన తలనొప్పిగా తయారైంది. ఏ పనికి వెళ్లకుండా వంటగదిలో చేరి భార్యకు సలహాలివ్వసాగాడు. నేను చెప్పినట్లు చేయలేదు, అందుకే కూర రుచిగా లేదు అంటూ తినేటప్పుడు వంకలు పెట్టసాగాడు. మొగుడి చేదస్తం భరించలేక ఓ రోజు ఇంటి పక్కనున్న వంట మేస్త్రి నాగమణితో చెప్పిందోసారి మాట వరుసకు. నువ్వు చేసే వంటలన్నీ వంకలు పెడుతున్నాడు అంతే కదా అంది వంట మేస్త్రి. అంతేకాదు, ఏ పని చేయకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు. కూర్చుని తింటే ఆస్తులు ఎంతకాలం ఉంటాయి చెప్పు అంది ఆవేదనగా. మీ వారి రోగాన్ని నేను పూర్తిగా సరిచేస్తాగా, బాధపడకు అంది వంటమేస్త్రి నాగమణి అభయమిస్తూ. ఆ సాయంత్రమే వంటమేస్త్రి శరవయ్య ఇంటికి వెళ్ళి, మరిది, నీకు వంటల రుచి బాగా తెలుసునని మా చెల్లి చెప్పింది. మాకు రేపు బంగారం వ్యాపారి సత్యం గారింట్లో పెద్ద వంట పని ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఒప్పుకునే రకం కాదు. నువ్వు మాతో పాటు వచ్చి కాస్త ఉప్పు కారం చూసావంటే మా వంట చక్కగా పూర్తవుతుంది. ఊరికే ఏమొద్దు, 200 డబ్బు కూడా నీకు ఇస్తాను అంది. దానికేం, తప్పకుండా వస్తాను. నాకు తెలిసినంతగా వంటల రుచి మీకు కూడా తెలియదు అన్నాడు శరవయ్య గొప్పగా. మరుసటి రోజు నాగమణి వెంట వెళ్ళిన శరవయ్య వంట వాళ్లకు సలహాలు ఇవ్వసాగాడు. వాళ్ళు పాటించుకున్న వంటల రుచి చూడటం, తను ఒప్పుకున్న తరువాతే వడ్డించటం గొప్పగా అనిపించింది. వాళ్లతో పాటు మునక్కాయలు తరగడం, ఉల్లిపాయలు కోస్తూ వంట బృందంతో కలిసిపోయాడు. ఆ సాయంత్రం విందు పూర్తయ్యాక, మరిది, వంటలు అద్భుతంగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. కేవలం నువ్వు రుచి చూడటం వల్లే బాగా కుదిరాయి. రేపు కిరాణా వ్యాపారి ఇంట్లో విందు ఉంది, తప్పకుండా రా అంది వంట మేస్త్రి 200 చేతిలో పెడుతూ. అంతకంటేనా వదినా, తప్పకుండా వస్తాను అని ఇంటికెళ్ళి భార్యతో తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఇంతకాలానికి తనకు గుర్తింపు వచ్చిందని అతడు సంబరపడ్డాడు. మరుసటి రోజు నుంచి వంటవాళ్లతో పాటు కూరగాయలు తిరగడం, బియ్యం వడకట్టడం, తాలింపు పెట్టడం వగైరా వంట పనులు మేస్త్రి చెప్పకుండానే చేయసాగాడు. కూరలు రుచి చూస్తూ, పనివాళ్లను పురమాయిస్తూ వంటలను చకచకా తయారు చేయించసాగాడు. నాగమణి వంట బృందంలో శరభయ్య కూడా ఒక సభ్యుడైపోయాడు. వంట జరిగినప్పుడల్లా 400 సంపాదించసాగాడు. తమకంటే నాగమణి ఎక్కువ డబ్బులు తీసుకోవడం కూడా అతడికి నచ్చలేదు. చక్కగా వంట నేర్చుకుని మంచి వంటవాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నలుగురిని వెంట పెట్టుకుని తనే స్వయంగా వంటలకు వెళ్ళసాగాడు. అచిరకాలంలోనే నగరంలో మంచి వంట మేస్త్రి అయ్యాడు. స్వయంగా చేసిన వంటకాలు తిని తిని మొహం మొత్తింది శరవయ్యకు. ఇంటికొచ్చి భార్య వండి పెట్టే అన్నం కూరలు మహా అద్భుతంగా అనిపించసాగాయి. వంటలో కష్టం అర్థమైంది కాబట్టి అతడు ఇప్పుడు వంటలపై అస్సలు వంకలు పెట్టడం లేదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.